హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాని. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ అయితే బెంగళూరులో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం మంచి వ్యూ కోసం అయితే మనం నంది హిల్స్ కి వెళ్తే పోతున్నాము. సో మేమున్న లొకేషన్ దగ్గర నుంచి అయితే ఒక 60 కిలోమీటర్స్. సో చూసాము, దాదాపు 1.5 hours చూపిస్తుంది టైమింగ్. సో మనం అయితే చూసాం ఎంతకైతే రీచ్ అవుతాము. మధ్యలో అయితే బెంగళూరు తెలిసిందే కదా, చాలా అయితే ట్రాఫిక్ ఉంటది. సో చూద్దాం ఆ ట్రాఫిక్ ఈ రోజు ఉంటుందో ఉండదో. సో వీకెండ్ కాదైతే, ఇప్పుడైతే మనం ఉండేది వీకెండ్ కాదు. సో వీకెండ్ అయితే జనాలు ఇంకా ఫుల్ గా ఉంటారు. సో ఇప్పుడే అయితే రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో కాల్ అయితే చేశాను. సో వస్తున్నారు వాళ్ళు వచ్చేదానికే దాదాపు 5 minutes అటు పడుతుంది. సో మనమైతే ఇంకా కార్లో పాటలు పెట్టుకుని చిల్ అవుదాం. సో ఈ రోజు అయితే ఒక 2 places అయితే అనుకున్నాము. ఫస్ట్ వచ్చి నంది హిల్స్, సెకండ్ వచ్చి చిక్బల్లాపూర్. సో చిక్బల్లాపూర్ తెలిసిందే కదా, ఆదియోగి స్టాచ్యూ. సో అదైతే ఆ రెండు అయితే ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇప్పుడు పోతున్నాం కదా, ఇది అయితే హైవే రూట్. సో హైవే ప్లస్ ఎయిర్పోర్ట్ రూట్ కూడా ఇట్టనే, NH4 హైవే. ఇక్కడ నుంచి అయితే 4 kilometers. సో ఇక్కడ నుంచి అయితే రైట్ అయితే వెళ్ళాలి. సో ఇది చూడండి, వెల్కమ్ టు కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం పోయే రూట్లో అయితే మొత్తానికైతే సైడ్ అంతా ఎయిర్పోర్టే. సో ఇది చూడండి, ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి రైట్ పోతే ఎయిర్పోర్ట్. సో ఇది చూడండి, ఎయిర్పోర్ట్ అయితే ఏం కానరావడం లేదు, అదే ఎయిర్పోర్ట్. ఆ చెట్లన్నీ అడ్డం అయితే ఉన్నాయి, స్ట్రైట్ ఒకే రూట్. సో లెఫ్ట్ పోతే నంది హిల్స్. సో అక్కడ చూడండి, అక్కడైతే ఒక స్టాచ్యూ అయితే కానొస్తుంది చూడండి. అది ఏం స్టాచ్యూ అయితే మనకైతే తెలీదు. సో నా చక్కగా వెళ్ళిపోతే, సో ఇటైతే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకున్న స్ట్రైట్ అయితే ఒకే రూటు. సో చూసి ఎంజాయ్ చేయండి. వస్తానే మన కార్లో అయితే పెట్రోల్ లైట్ అయితే ఎగిలింది. సో ఇప్పుడైతే ఇంకా ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాము. సో ఇక్కడైతే 103 rupees అయితే ఉంది పెట్రోల్ రేటు పర్ లీటర్ వచ్చి. సో చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో. 2.5లో అయితే పోతుంది, ఇప్పుడు 2లో పోతుంది. సో 3,500 అయితే స్టాప్ చేసాము రౌండ్ ఫిగర్గా. సో స్ట్రైట్ ఉండేదే నంది హిల్స్. పైనుంచి అయితే చూద్దాము. ఫస్ట్ అయితే కిందనే చూద్దాం, ఏదైతే చాలా కొండలు ఉన్నాయి. సో ఇదే నంది హిల్స్ కింద భాగం నుంచి. సో ఇదే నంది హిల్స్ అయితే ఎంట్రన్స్. సో పైకి పోయే ముందు అయితే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలా. టికెట్ అయితే ఎంత ఉందో చూద్దాం పదండి. అడల్ట్కి అయితే 20, చిల్డ్రన్స్ 5 to 10 yearsకి అయితే 10. ఫోర్ వీలర్ పార్కింగ్. ఓకే, 4 wheeler పార్కింగ్ అయితే 60 rupees. సో ఇక్కడ నుంచి అయితే టికెట్ తీసుకొని అయితే ఇట్ట పైకి అయితే వెళ్ళిపోవాలా. సో ఇక్కడ పైన ఏమేమి ఉంటుందో అంతా ఇది మ్యాప్. పాలా రివర్ గార్డెన్. సో పైన అయితే వ్యూ చూద్దాం పదండి ఒకసారి. ఇటు సైడ్ అంతా కార్ పార్కింగ్. సో మన కార్ అయితే అక్కడ పార్క్ చేసాం. సో ఇక్కడ నుంచి అయితే టికెట్స్ తీసుకొని అందరిని అయితే పంపిస్తున్నారు. సో ఇంకా లోపలికి అయితే చాలా ఉంది నడిచేది. నంది హిల్స్ ఒక మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇటైతే సన్ రైజ్ ఒక వ్యూ పాయింట్.
మెయిన్ అయితే ఇదే అందరు చూడడానికి అయితే వెళ్తారు. సో మనం చూద్దాం పదండి. ఎక్కి అయితే ఫుల్ అయితే గస్ వస్తుంది. ఇప్పుడు సన్ రైజ్ ఒక వ్యూ పాయింట్ అయితే చూద్దాం పదండి. ఇది చూడండి ఎంత పైకి ఉన్నాయి స్టెప్స్. మా ఫ్రెండ్ ఎక్కలాగా ఎక్కుతున్నాడు. సో ఇప్పుడు మనం అక్కడికి పోయి లొకేషన్ చూద్దాం ఒకసారి. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ పోయారు. సో ఎగ్జైటింగ్గా ఉంది చూడండి. ఫస్ట్ భయం వేస్తుంది. చూసాం దగ్గరికి పోయి. ఫుల్ అయితే ఎండగానే చూడండి కోతి. ఏం కనపడ్డా వావ్. కింద లొకేషన్ చూడండి. కింద ఏదో వర్క్ జరుగుతుంది చూడండి. కోతి ఇది కాదా మెయిన్ లొకేషన్ ఇది కాదు, ఇంకా అటు సైడ్ ఉందంట. అటు సైడ్ పోయి చూద్దాం పదండి లొకేషన్. చూడండి కింద అంతా ఇంకా రెడీ చేస్తున్నారు కిందంతా. సో ఇందాక చెప్పాం కదా ఇదే లొకేషను. చూడండి మామూలుగా అయితే ఇక్కడ కిందనే మేఘాలు ఉంటాయి. సో ఇప్పుడైతే లేవు. చూడండి కొండ. చూడండి అక్కడ స్టేడియం కూడా ఉంది. జూమ్ చేస్తున్నాను చూడండి. ఇదేంటంటే వర్షాకాలం ఎండాకాలం మధ్యలో ఉంటాను, అప్పుడు రావాలి. దీనికి వస్తే క్లౌడ్స్ ఇక్కడిక్కడే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే లొకేషన్ చూస్తే ఫుల్ అసలు. మా ఫ్రెండ్స్ అయితే చూడండి అక్కడ కూర్చొని ఉన్నారు. నేనైతే లొకేషన్ చూద్దామని అయితే మీకు చూపిద్దామని అయితే నేను ముందరికి వచ్చి వీడియో తీస్తున్నాను. సో లొకేషన్ ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి. మేము చిక్బల్లాపూర్ కూడా పోతాం కదా, సో ఆ రూట్ కూడా ఇట్టనే ఇంకా కొంచెం ముందరికి అయితే పోవాలా. సో ఇక్కడ ఆల్రెడీ కొండలు చాలా ఉన్నాయి, అవి అయితే పగలగొట్టేశారు. చూడండి చూపిస్తాను. చూడండి కొండలు పగలగొట్టేశారు. మామూలుగా ఇంత పెద్దది ఉండింటుంది. చూడండి లోడి. సో ఒకసారి బ్యాక్ వ్యూ అయితే చూపిస్తాను. అయితే ఫొటోస్ దిగుతాను చూడండి. వీళ్ళే మా ఫ్రెండ్స్. బ్రో ఇక్కడికి రాండి, చూడండి దగ్గరికి వచ్చి. సో చూడండి 360 degrees చూపించాను. చూడండి ఇక్కడ కొన్ని వాటర్ చెరువు లాంటిది ఏదో ఉంది.